Hello friends, welcome to Tech News episode 1487. ఈరోజు డేట్ 4th డిసెంబర్ 2024. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ నేను మీకు 3 సూపర్ డీల్స్ చెప్తాను. ఒకటి యాంకర్ 20 వాట్స్ పీడీ ఛార్జర్ ఉంది. ఇది రెగ్యులర్గా 1499 రూపాయలు ఉంటుంది. అండ్ లూట్ డీల్లో 499 రూపాయలకి వస్తుంది. ది బెస్ట్, ఎందుకంటే మీకు ఐఫోన్స్ వాడేవాళ్ళు ఐఫోన్ 12 అండ్ ఇప్పటివరకు లాంచ్ అయిన మొబైల్స్కి ఫాస్ట్ ఛార్జింగ్ అతి తక్కువ బడ్జెట్లో మంచి బ్రాండ్ నుంచి ఇది ది బెస్ట్ అనమాట. ఒకవేళ మీరు ఐఫోన్స్ వాడుతుంటే అర్జెంట్గా దీన్ని లూట్ చేసేయండి, ఎలాంటి డౌట్ అవసరం లేదు. సూపర్ ఛార్జర్. అండ్ రెండోది ఫ్లిప్కార్ట్లో మీకు పూమా షూస్ రెగ్యులర్గా 2500 దాకా ఉంటాయి, అరౌండ్ 1000 రూపాయలకు వస్తున్నాయి. ది బెస్ట్ డీల్, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అర్జెంట్గా లూట్ చేసేయండి. అండ్ మింత్రాలో మీకు ఫైర్ బోల్ట్ వాచ్ ఉంది, రెగ్యులర్గా లెజెండ్ అనుకుంటుంది, 2899 ఏముంటుంది, అరౌండ్ 1000 రూపాయలకు వస్తుంది. ఇది కూడా చాలా మంచి డీల్లో ఉంది, బ్లూటూత్ కాలింగ్ ఇవన్నీ ఫీచర్స్తో సూపర్ డీల్. ఇవన్నీ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఛానల్ యాక్టివ్ ఉంటుంది, ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ న్యూస్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు నిన్న అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తారు, వివో X200 సిరీస్ మన ఇండియాలో ఈ మంత్ 12వ తారీఖున లాంచ్ కాబోతుంది. X200 అలాగే X200 Pro మినీ వేరియంట్ మన ఇండియాకి రావట్లేదు. అండ్ రిమెంబర్, ఈ సంవత్సరం అండ్ రాబోతున్న ఫ్లాగ్షిప్స్లో ముందు వరుసలో ఉండే ది బెస్ట్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్లో ఉండే ఫోన్ అనమాట ఇది. సో ఒకవేళ మీకు ప్రీమియం కెమెరాస్ కావాలి, లాస్ట్ ఇయర్ X100 ఆల్రెడీ నేను దాదాపు చాలా రోజులు వాడాను. X100 తోపులాగా ఉంటుంది, X100 Pro ఇంకా తోపులాగా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇవి రెండు ఇంకా సూపర్ ఫోన్స్ అనమాట. కెమెరాలు కావాలనుకుంటే మాత్రం వీటిని చూడండి. బట్ రిమెంబర్, వీటి బడ్జెట్ అనేది చాలా హెవీగా ఉంటుంది. ఒకటి ఆల్రెడీ 70 నుంచి 80 వేలు దాకా ఉండొచ్చు, ఒకటేమో 90 నుంచి ₹1,00,000 దాకా ఉండొచ్చు. బట్ మీరు ఆ లెవెల్లో కెమెరాని అయితే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేస్తారు, అది మాత్రం వాస్తవం. అండ్ నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి. ఐక్యూ వాళ్ళు నిన్న మన ఇండియాలో ఐక్యూ 30ని లాంచ్ చేశారు. యాక్చువల్గా రియల్మీ వాళ్ళకంటే చాలా మంచి ప్రైస్లో లాంచ్ చేశారు. రియల్మీ వాళ్ళు 57,000 ఏం పెడితే వీళ్ళు విత్ కార్డ్ ఆఫర్తో 52,000 పెట్టారు. నిజానికి ఈ ఫోన్కి చాలా మంచి ప్రైజింగ్. మనం అనుకుంటున్నాము స్నాప్డ్రాగన్ 80 లైట్ 50,000 పైన 55,000 పైన ఉంటాయి అనుకున్నాం కదా. అండ్ ఇది మాత్రం చాలా రీజనబుల్ ప్రైజింగ్లో లాంచ్ చేశారని నాకైతే హానెస్ట్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఈ సంవత్సరం నాకు తెలిసి ఇదే అత్యంత లోయెస్ట్ ప్రైస్లో ఉండబోతున్న ఫ్లాగ్షిప్ ఫోన్ అనమాట. మేబీ రియల్మీ వాళ్ళు ఆ ఆఫర్లు ఈ ఆఫర్లు అని చెప్పి 50,000 లోపు కూడా తీసుకొచ్చే అవకాశం కూడా వెరీ సూన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది మాత్రం తోపు ఫోను అండ్ చాలా మంచి ప్రైస్లో లాంచ్ చేశారు. బట్ స్టిల్ అన్ని ఫోన్లు 8తో లాంచ్ అయ్యే అన్ని ఫోన్లు లాంచ్ అయిన తర్వాత మీరు ఒక డెసిషన్కి అయితే రండి. అలాగే ఐక్యూ వాళ్ళు ఈరోజు ఐక్యూ నియో 9 Pro మొబైల్, లాస్ట్ ఇయర్ మంచి సక్సెస్ఫుల్ మొబైల్ అది, దీనికి Android 15 బేస్డ్ బీటా ప్రోగ్రామ్ని ఓపెన్ చేశారు. మీలో ఎవరైనా ఐక్యూ నియో 9 Pro వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక మంచి అప్డేట్ అనేది వీళ్ళు రోల్ చేశారు. అలాగే కలర్ వైస్ అంటే ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలోను అలాగే కొన్ని గ్లోబల్ ఫోన్స్కి కలర్ వైస్ 15కి సంబంధించిన రోడ్ మ్యాప్ని మళ్ళీ అప్డేటెడ్ వర్షన్ తీసుకొచ్చారు. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. అండ్ ఈ లిస్ట్లో ఉన్న ఫోన్స్ ప్రకారం ఆర్డర్ ప్రకారం మీకు అప్డేట్ అనేది రోల్ అవుట్ అవుద్ది. నెక్స్ట్ మనకి షామీ నుంచి. షామీ సబ్ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు ఈ మంత్ 9వ తారీఖున మనకి రెడ్మీ Note 14 సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. దీంట్లో 3 ఫోన్స్ ఉంటాయి, Note 14, Note 14 Pro, Note 14 Pro Plus. అండ్ వీటితో పాటు 2 ఆడియో ప్రొడక్ట్స్ కూడా లాంచ్ చేయబోతున్నారు. ఒకటి రెడ్మీ బడ్స్ 6, అలాగే రెండోది షామీకి సంబంధించిన ఒక బ్లూటూత్ స్పీకర్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. వీటికి సంబంధించిన టీజర్స్ అనేవి ఈరోజు తీసుకొచ్చారు. బడ్ 6 బాగుంటుంది అండ్ స్పీకర్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. నేను దాన్ని లైవ్లో చూశాను, చాలా మంచిగా అనిపించింది. అండ్ దాంట్లో కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా తీసుకొచ్చారు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ప్రైజింగ్ బాగా పెడితే బాగుంటుంది, బాగాలేకపోతే మనం కూడా ఏం చేయలేము. ఎట్ ద సేమ్ టైం మీకు రెడ్మీ Note 14 సిరీస్ ప్రైజింగ్ కూడా ఈసారి కొంచెం ఆలోచించి మీరు డెసిషన్ తీసుకోండి. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను చైనీస్ యూనిట్ది, అండ్ మన ఇండియన్ యూనిట్ కూడా నా దగ్గర ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు సూన్ అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు పోకో C75 అలాగే పోకో M7 Pro ఈ 2 ఫోన్స్ డిసెంబర్ 17వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. అండ్ వీటికి సంబంధించిన టీజర్స్ ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. ఆబ్వియస్గా ఇవి 2 కూడా రీబ్రాండెడ్ మొబైల్స్. ఒకటి పోకో C75 మొన్న ఈ మధ్య లాంచ్ అయిన రెడ్మీ A4 మొబైల్, మీకు ఆల్రెడీ దీని గురించి నేను ఒక వీడియో కూడా చేశాను. అండ్ ఈ మొబైల్తో కొంచెం జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పాను, ఎందుకంటే ఈ ఫోన్ మీకు అందరి కోసం కాదు, ఓన్లీ జియో యూజర్స్కి మాత్రమే వర్కౌట్ అవుతుందని కూడా మీకు ఒక వీడియో చేశాను. ఆ వీడియో క్లారిటీగా చూడండి. దీని మీద వీళ్ళు ఏదో చిన్నగా రాస్తారు కానీ క్లియర్గా రాయలేదు. సో అది మీరు ఆ వీడియో చూసిన తర్వాత డిసైడ్ అవ్వండి ఈ ఫోను కొనుక్కోవాలొద్దని. సేమ్ ఫోన్ ఇప్పుడు మీకు
పోకో వాళ్ళు C75 అనే పేరుతో తీసుకురాబోతున్నారు. అలాగే రెండోది పోకో M7 Pro. ఇది యాక్చువల్గా అప్కమింగ్ రెడ్మీ నోట్ 14 సిరీస్లో వెరీ బేస్ మోడల్ రెడ్మీ నోట్ 14ని ఆబ్వియస్గా వీళ్ళు రీబ్రాండ్ చేస్తారు. అదే ఫోన్ అనుకుంటున్నా. సో అదే ఉంటుంది, మోస్ట్లీ అదే అయ్యి ఉంటుంది. సో దీన్ని వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇది కూడా అరౌండ్ మీకు 15,000 లోపు ఉండే ఫోన్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ మనకి OnePlus నుంచి OnePlus వాళ్ళు ఈరోజు OnePlus Nord 4 అలాగే OnePlus Nord CE4 ఈ రెండు మొబైల్స్కి Android 15 బేస్డ్ అప్డేట్ని రోల్అవుట్ చేశారు. సో ఎవరైనా మీరు OnePlus Nord 4 CE4 ఈ రెండు ఫోన్స్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు ఒక అప్డేట్ అనేది వచ్చింది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు ప్రజెంట్గా రియల్మీ అఫీషియల్ వెబ్సైట్లో రియల్మీ డేస్ పేరుతో కొన్ని స్పెషల్ ఆఫర్ సేల్స్ అనేవి తీసుకొచ్చారు. దీంట్లో మీకు ఏకంగా కొన్ని మొబైల్స్ మీద 6,000 వరకు డిస్కౌంట్, తగ్గింపు, అలాగే ఇంకా రకరకాల ఆఫర్లు అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఒకసారి రియల్మీ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి, మీకు రిమైనింగ్ వెబ్సైట్స్లో అంటే ఫ్లిప్కార్ట్లో ఎలా ఉంది, అలాగే రియల్మీ వెబ్సైట్లో ఎలా ఉంది, కార్డ్ ఆఫర్స్ ఎలా వస్తున్నాయి, ఎక్కడ బాగుందో చెక్ చేసుకుని ఒకవేళ మీరు ఏదైనా రియల్మీ ఫోన్ కొనుక్కోవాలనుకుంటే ఇది మంచి సీజన్ సేల్ లాగా వీళ్ళు తీసుకొచ్చారు, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి నథింగ్ నుంచి నథింగ్ వాళ్ళు ప్రజెంట్గా 2 ఫోన్స్ని వెరీ సూన్ లాంచ్ చేయబోతున్నారు. దాంట్లో ఒకటి నథింగ్ ఫోన్ 3A, రెండోది నథింగ్ ఫోన్ 3A ప్లస్. వీటికి సంబంధించిన సర్టిఫికేషన్స్ తీసుకుంది. మీకు ఒక 1 వీక్ బ్యాక్ ఏమో నేను నథింగ్ నుంచి సూన్ మనం 3 ఫోన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక వీడియోలో చెప్పాను టెక్ న్యూస్లో. దాంట్లో 2 ఫోన్లకే క్లారిటీ వచ్చేసింది. ఒకటి 3A, రెండోది 3A ప్లస్, ఇంకో మూడోది ఏంటంటే నథింగ్ 3. ఈ నథింగ్ 3 అనేది మనం మార్చ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుందని కొన్ని రూమర్స్ అయితే చెప్తున్నాయి. బట్ బిఫోర్ దట్ మనం 3A ప్లస్ని మాత్రం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక PDF రీడర్ అండ్ డాక్యుమెంట్ ఎడిటర్ ప్రో, ఇది రెగ్యులర్గా 150 రూపాయలు ఏముంటుంది, ఈరోజు ఫ్రీగా ఉంది. స్టూడెంట్స్కి బాగా ఉపయోగపడుతుంది రకరకాల PDFలు ఎడిట్ చేసుకోవడానికి. ఒకసారి చెక్ చేసుకోండి, యూస్ఫుల్ అప్లికేషన్. ఈరోజు ఫ్రీగా ఉంది, ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.